నీకు లోకం మీద వెగటుంది, దేవుని పట్ల నీకు వెగటు లేదు, ఆసక్తి ఉంది. మీ మనసుల్లో అలా ఫిక్స్ అయిపోయారు. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా లోకం, ఆయనే నా ఆనందం, ఆయనే నా అతిశయం, ఆయనే నా ధనం, ఆయనే నా ఘనత, ఆయనే నా ఆస్తి, ఆయనే నా అంతస్తు. ఇంకా ఆయనకి మించి నాకేమీ లేదు అని మీ మనసుల్లో అలాంటి ఆరాధనా భావం, భక్తి భావం, ప్రేమ భావం, సమర్పణ భావం అనేది నేను చూస్తున్నాను. నేను చూసి సంతోషపడి దేవుని మహింపరుస్తున్నాను. ఏ జాతి పక్షి ఆ జాతి గుంపులో కలిసిద్దట, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్దని, ఏ జాతి పక్షి ఆ జాతి గుంపులోనే కలిసి అక్కడే ఎముడగలిగిద్దండి, ఇంకెక్కడ ఎముడలేదు. మీరంతా నా జాతి వాళ్ళు అన్నమాట. మనమంతా కలిసి ఆయన జాతిలో కలవటానికి తిప్పలు పడుతున్నాం. కలిపాడు ఆయన, రక్తాన్ని బట్టి కలిపేశాడు. ఎందుకంటే నాకు అదే ప్రపంచం, ఆయనే. కూర్చున్నా, లేచినా, పడక మీదకి వెళ్ళినా, నిద్ర లేచినా, ఖాళీ దొరికినా ఆయనను కూర్చిన ఆలోచన, ఆయనను కూర్చిన తలంపులు. ఈ మధ్య మధ్యలో కొన్ని సమస్యలు ఎంటర్ అవుతూ ఉంటాయి, అవని ఇవని అదని ఇదని ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు నాకు ఇలాగ అనిపించింది, నాకే అనిపించిద్దా లేకపోతే ఇంకా ఎవరికన్నా అనిపించిద్దా అంటే మీ దగ్గర కూడా అదే లక్షణం కనపడుతుంది. ఈ మాట మీకు నాకే కాదు, అసలు సంఘము, క్రీస్తును ప్రేమించి క్రీస్తు చేత వెలిగించబడిన సంఘము యొక్క ఒరిజినల్ లక్షణం అదేనట. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇష్టము పుట్టు వరకు నన్ను లేపకయు కలత పరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నది పరమగీత సంఘ కన్య. ప్రేమ ఎవరైనా, ప్రేమ వాక్యం ఎవరు? మన ఇమ్మానుయేలు. యేసయ్య పేరు ప్రేమ కూడా. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుని ప్రేమకు రూపం ఇస్తే ఆ రూపం యేసు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఆమె అంటుంది, చూస్తారా మీరు ఒక వచనం, బతిలాడుకుంటుంది, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నేను, నేను ఆయన, మమ్మల్ని మీరు అభ్యంతరపరచకండి, ఇబ్బంది పెట్టకండి అని ఒక చోట కాదు చాలా చోట్ల అందు చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. 16వ వచనం చూడు, 2:16 చూడు నాయన. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? మళ్ళీ ఇంకో చోట కూడా చూడండి, 10వ వచనం, 7-10 చదవండి. నేను నా ప్రియుని దానను, అతడు నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు, అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క మాట మనల్ని ఎంతో ఆలోచింపజేసే మాట. అలాగే 3వ అధ్యాయము 5వ వచనం కూడా చూడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అబ్బా, దేవునికి స్తోత్రం.
ఎన్ని చోట్ల ఉందో చూడు. ఆయన నావాడు, నేను ఆయన దానను అంటది. మళ్ళీ ఏమంటది? లేచుటకు ప్రేమకు ఇష్టం పుట్టే వరకు మీరు లేపకయు కలతము. నా హృదయం నా ప్రభు విషయంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉంది. మీ హృదయం కూడా అలానే ఉంది. ఈ దిక్కుమాలిన సమస్యలన్నీ వచ్చి మనల్ని కొంచెం ఎడం చేస్తున్నాయి, కానీ ఈ దిక్కుమాలిన సమస్యల దరిద్రం వదిలిపోతే అసలు ఏ గొడవ గోళ లేకుండా ఛాన్స్ దొరికితే పూర్తిగా ఆయనతోనే ఉండిపోవాలనేది హృదయవాంఛ. నేను ప్రభువుని రుచి చూసి ఆయన సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎడమై కొంత సమయం లోకానుసారమైనటువంటి పనుల్లో, మరి ఫ్యామిలీ రొటేట్ కావాలి కదా, నడవాలి కదా బండి, కొన్ని గంటలు నేను జీవనోపాధి సంబంధమైన కార్యక్రమంలో ఉంటే అది నా ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందంటే, నేను నా ప్రభువుని మయంపరచకుండా, నా ప్రభుతో గడపకుండా, ఆయన్ని ప్రచురపరచకుండా, ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన నేను దాన్ని అనేకులకు పంచకుండా బంధించబడ్డట్టు అయిపోయింది నా పని. ఐగుప్తు బానిస బంధకాల్లో ఇశ్రాయేలు మొర్ర పెట్టినట్టు నా గుండె మొర్ర పెట్టుకుంది. దేవా, నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛనివ్వు, నాకు నీతో ఉండాలనుంది, నీతో గడపాలనుంది. ఈ కలతపరిచే విషయాలు, నిన్ను నన్ను వేరు చేసే అంశాలు ఏమున్నాయి అవి రాకుండా చూడు. నాకు నువ్వు కావాలి, నీతో ఉండాలి, నీతో బతకాలి, నీ చిత్తం చేయాలి, నీ సేవ చేయాలి, నీ నామాన్ని ఊరేగించుకోవాలి, నీ నామాన్ని ఎలుగెత్తి చాటాలి, నీ నామాన్ని మహిమపరచాలి, నీతో నీలో నీ కొరకు బతకాలి. దేవా, నా ఆశ అది. నాకు అవకాశం ఇవ్వని ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు నా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినాయి. ఆయన కృపతో ఆ బంధకాల్లోంచి విడుదలిచ్చి ఫుల్ టైం ఇచ్చాడు. నీ ఓపిక, నువ్వు ఆశించినట్లే నేను నీ ఎడల చేశాను కానీ అన్నాడు. గత 17 సంవత్సరాలుగా నాకు అవకాశం దేవుడిచ్చాడు. ఈ 17 ఏళ్ళుగా నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన మాటలో, ఆయన పాటలో, ఆయన ధ్యాసలో, ఆయన ధ్యానంలో, ఆయనలో నా సమయమును ఖర్చు చేసుకుంటూ నేను అడిగిన విజ్ఞాపనకు ఆయన ఇచ్చిన జవాబుకు న్యాయం చేసుకోవడానికి నా వంతు తిప్పలు నేను పడుతున్నా. చిన్నగా మీరు కూడా అదే జాబితాలోకి వచ్చారు. అందుకే ఇందాక చెప్పాను, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది, ఏ జాతి మనుషుడు ఆ జాతి మనుషులతోనే పొసగగలుగుతాడు, ఎమడగలుగుతాడని. మీరు ఆయన్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు, నేను కూడా అదే హృదయం కలిగి ఉన్నాను. సో మనందరం కలిసి ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, మయంపరుచుకుంటున్నాం. ఇంకా మీకు ఆయన మీకు మధ్యలో కలతపరిచే ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కేసులు కానీ, లేకపోతే శరీర సంబంధంగా మిమ్మల్ని అభ్యంతరపరిచే ఏమున్నాయో అవన్నీ నజరేయుడగు యేసు నామములో దూరమగునుగాక. మీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము నా తండ్రి అనుగ్రహించునుగాక. మీరు ఆశించినట్లే పూర్తిగా మీరు అనుక్షణం ఆయనలో ఆనందించడానికి నిరంతరం మనకు ఆయన కృప అనుగ్రహించునుగాక. ఒకటి, దేవుడు ఇంతవరకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో కొంత భాగం ఖర్చు అయిపోయింది, మరో సంవత్సరం ఖర్చు అయిపోయింది. ఏమిటి అని ఒక క్వశ్చన్ నీకు రేజ్ చేస్తుంది. రెండవది, యేసు ప్రభు రాకడికి మరో సంవత్సరం దగ్గర పడింది అనే సాక్ష్యాన్ని కూడా ఇస్తుంది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? గడిచిపోయిన సంవత్సరం నీ జీవితంలో ఒక విలువైన సంవత్సరం అంతా ఖర్చు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ సంవత్సరాలు, ఇక రాబోతున్న సంవత్సరాలైనా నీవు సరిగా వినియోగించుకుంటావా లేదా అన్నది ఒక ప్రశ్న నీ ముందు ఉంచింది. రెండవది, నీకు తెలుసా యేసు ప్రభు రాకడికి మరొక సంవత్సరం దగ్గర పడింది, దగ్గరకు వచ్చేసింది. రాకడ సమయం దగ్గరకు వస్తుంది అనే పాఠాన్ని నేర్పుతుంది.
అందుకే ప్రభు అన్నాడు, సమయం దాటిపోతుంది, అది నీ కోసం ఆగదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నిన్ను దాటిపోయే సమయాన్ని ఒడిసి పట్టుకున్నట్టుగా దాన్ని సరిగా సద్వినియోగం చేసుకునే విషయంలో నీకు చాలా మెళకువ అవసరం అనే మాట దేవుడు మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. దానికి అనేక వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే కొన్ని మాటలు అక్కడ మనకు దొరుకుతాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఒకసారి మీరు తీసుకోండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం తీసుకోండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె గాక జ్ఞానులుగా ఉండునట్లు మీరు జాగ్రత్త పడండి, టైంని పోగొట్టుకోవద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరో చోట అంటాడు, కాలము నెరిగి. యేసు ప్రభువారు అంటాడు, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ దీపాలు వెలుగు. లోకం నిద్రమత్తులో ఉంది, మీరు మెళకువగా ఉండాలి సుమా. కొన్ని సన్నివేశాలు మీకు గోచరం అవుతున్నప్పుడు, కనబడుతున్నప్పుడు మీరు గ్రహించాలి, ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన రాక సమీపంగా ఉంది అని. ఇలా కాలాన్ని కూర్చిన హెచ్చరిక వచనాలు ఇచ్చిన దేవుడే యెషయా గ్రంథం 60లో, లే నీకు వెలుగు వచ్చింది, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైందని పిలుస్తున్నాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటలన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ స్వరం మనకు అనుగ్రహించుగాక. అడ్డగించే దుష్టాత్మలను యేసు నామములో ప్రభు బంధించుగాక. ప్రభు తన వాక్కును మనకు అందించుగాక. ఆమెన్. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. కాలాన్ని పోగొట్టుకునేది అన్యుడు. నా పిల్లలుగా మీరు కాల విలువను ఎరిగిన వారై దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని పిలుస్తున్నాడు. మనం ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత రెండవ వాగ్దానం కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, లే నీకు వెలుగు వచ్చింది, యెహోవా తన కాంతి నీ మీద ఉదయింపజేస్తున్నాడు, నువ్వు తేజరిల్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నాడు. ఏం చేయాల్సిన సమయం? నువ్వు తేజరిల్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, లెమ్ము అనే మాట అంటున్నాడు. లెమ్ము అనే మాట మీరు విన్నారు కదా, ఉందా లేదా అక్కడ? మళ్ళీ ఒక్కసారి చదువు నాయన, చదువు లేని వాళ్ళు వింటారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. బాగా వినండి ప్రియులారా, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము అనే పదం వాడాడు. అంటే అక్కడ రెండు విషయాలు మీకు అర్థం కావాలి. లే అనే పదం దేవుడు వాడుతున్నాడంటే ఆ వ్యక్తి బహుశా కూర్చొనన్నా ఉండాలి, లేదా పడిపోయన్నా ఉండాలి. పడుకోనన్నా ఉండాలి, కూర్చొనన్నా ఉండాలి. అలా ఉంటేనే నిద్రపోయేవాడిని మనం ఏమంటాం? లే లెమ్మో అంటాం. తర్వాత అదే పదం ఎవరికి వాడతాం? కూర్చున్నోడిని. లే కూర్చున్నది చాలు. కూర్చున్నోడిని, నిద్రపోయేవాడిని ఇద్దరిని లెమ్ము అనే పదం వాడతాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము అనే పదం దేవుడు వాడాడు అంటే అక్కడ రెండు అర్థం కావాలన్నాను. ఒకటి, ఆయన ఎవరికి చెప్తున్నాడో ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు పరుండన్నా ఉండాలి, లేదా కూర్చొనన్నా ఉండాలి. కారణం ఏమిటి అంటే, నీకు వెలుగు వచ్చింది, ఇప్పుడు వెలుగు వచ్చింది అంటున్నాడంటే అంతకుముందు ఏముంది? అది పగలున్నంత వరకు మనం పని చేయగలం,
రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేయలేడు, ఏమీ చేయలేడు. అందుకే పగలు 12 గంటలు ఉన్నవి పగలున్నంత వరకు మనం పని చేయాలనే మాట వాడాడు. అంటే ఇక్కడ చీకటి ఆవరించింది. ఆ చీకటి దెబ్బకి ఈ వ్యక్తి నిద్రమత్తులోకో లేకపోతే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆడ కూలబడిపోయాడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి అంటున్నాడు, అంధకారం ఆవరించిందని ఉన్న చోటనే ఉండిపోయావు, కదలకుండా ఆగిపోయావు. ఇదిగో నీకు వెలుగు వచ్చింది, లే. ఇక నువ్వు వెలుగు వచ్చిన తర్వాత నువ్వు అలా కూర్చొని అలా పరుండి ఉండటానికి లేదు. వెలుగు లేనప్పుడు, అంధకారంలో నువ్వు ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఏం చేయలేవు కాబట్టి నువ్వు కూర్చున్నావు, కూలబడ్డావు, పరుండావు. అయితే నిన్ను అదే స్థితిలో ఉంచటం నాకు ఇష్టం లేదు. ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాలని నేను ఆశపడుతున్నాను. అంధకారంలో అచేతనంగా నువ్వు పడుండవు నాకు ఇష్టం లేదు. నీ మీదికి నా వెలుగును పంపుతున్నాను, ఆ వెలుగు చేత నీవు తేజరిల్లాలని నేను కోరుకుంటున్నాను. సో అంధకారంలో నుంచి వెలుపటికి, కూర్చున్న స్థితిలో నుంచి లేదా పరుండ స్థితిలో నుంచి పైకి లేచి, మూడవది ఏం చేయాలని చెప్తున్నాడు? తేజరిల్లు. తేజరిల్లటం అంటే ప్రకాశించమంటున్నాడు, ఒక వెలుగు వెలగమంటున్నాడు. అప్పుడప్పుడు లోకస్తులు ఈ మాట మాట్లాడతారు, అబ్బో ఆయన మామూలుగా వెలగల, ఒక వెలుగు వెలిగినోడు అంటారు. వెలుగు వెలిగినోడు ఏందండి? ఏమన్నా కరెంటు పెట్టి లైట్లు పెట్టారింది? ఒక వెలుగు వెలిగినోడు ఏంది? అసలు వెలగటం అంటే ఏంటి? తేజరిల్లటం అంటే ఏంటి? వినండి, ఒక్క ముక్కలో చెప్తాను సింపుల్గా. దావీదున్నాడు, తన తరము వారందరికీ కూడా ఒక వెలుగు వెలిగి వారందరికీ దీపమై దేవుణ్ణి సన్నుతించడానికి, సేవించడానికి త్రోవ చూపినటువంటి వ్యక్తి దావీదు. ఒక వెలుగు వెలిగాడు అన్న మాటకి తగినటువంటి వ్యక్తి దావీదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగమే అన్నారు, ఒక యుద్ధంలో దావీదు సొమ్మసిల్లినప్పుడు ఇష్బీ బెనోబా అనేవాడు దావీదుని ఈట తీసుకొని అటాక్ చేస్తాడు. ఆ టైంలో అభిషై రాజును ఆదుకొని వానిని కొట్టి హతం చేస్తాడు. ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంటారు సైన్యం, మాకు దీపము వంటి వాడవైన నీవు యుద్ధమునకు రావద్దు, నువ్వు రిలాక్స్ అవు, మేం పోరాడతాం, కానీ మాకు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాత్రం మాకు ఉండాలి, ఎందుకంటే మాకు దీపము నువ్వు, మాకు దీపం నువ్వు. అవసరమైతే నువ్వు మోయాల్సిన బరువు, బాధ్యతలు, ఆ భారాలన్నీ మేము మోస్తాం. నువ్వు తేడా పడ్డావంటే, నువ్వు మరుగైపోయావంటే మేము అంధకారంలో కూర్చుంటాం. మాకు దీపం వంటి వాడు అంటే అర్థం ఏంటి? మేము ఎటు పోవాలో, ఏం చేయాలో, ఎలా నడవాలో మాకు త్రోవ చూపేది నువ్వే. అమ్మో, నువ్వు డ్యామేజ్ అయిపోతే, నువ్వు ఎఫెక్ట్ అయిపోతే మా గతి ఏంటి? మమ్మల్ని దేవునిలోకి నడిపించేది ఎవరు? పాపము, శాపము, అంధకారం నిండిన ఈ లోకంలో జీవము గల దేవుని వైపుకు మమ్మల్ని తిప్పేదెవరు? ఆయన సన్నుతిని మాకు నేర్పేదెవరు? మా చేత ఆరాధన చేయించేవాడెవరు? ఆయన గురించి గొప్ప గొప్ప విషయాలు మాకు చెప్పేవాడెవరు? ఆయనలో ఉన్న ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవించి మాకు అవగాహన కలిగించే వాళ్ళు ఎవరు? గనుక నువ్వు ఇబ్బంది పడితే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మేమందరం ఇదైనా ఇబ్బంది లేదు, కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. రాజా, నీవు యుద్ధమునకు రావద్దు, నీవు మాకు దీపము వంటి వాడవు అని ఇశ్రాయేలు సమాజము ఆయనను గూర్చి అన్న మాట బైబిల్లో రాసుంది. అంటే దావీదు ఒక వ్యక్తి, కానీ ఒక సమాజం మొత్తానికి, ఒక జనాంగం మొత్తానికి కూడా ఆయన దీపము అన్నారు. అంటే ఆయన జీవితంలోంచి, ఆయన భక్తిలోంచి, ఆత్మీయతలో నుంచి
వీళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు దిద్దుకోవటానికి, వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ప్రేమించడానికి, వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ఆరాధించడానికి, వాళ్ళు కూడా దావీదు వలె లోకాన్ని విసర్జించి దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను, దేవుని సన్నిధిని వెతకడానికి, వారు కూడా దావీదు వలె పరాక్రమశాలులుగా ఉండటానికి, వారు కూడా దావీదు వలె రోషము కలిగి ఉండటానికి వాళ్ళు ఒక దిక్సూచిలాగా, ఒక దీపంలాగా, ఒక కాంతి పుంజంలాగా పెట్టుకున్నారు దావీదుని. దేవుడే దావీదును అలా వెలిగించాడు. ఈరోజు మనకు ముందు తరాల్లో కొంతమంది భక్తులు, ప్రస్తుత తరంలో కొంతమంది భక్తులు వాళ్ళని చూసి మనం దేవుణ్ణి ప్రేమించి, సేవించి, లోకాన్ని విసర్జించి పరలోకాన్ని హత్తుకోవడానికి వెలుగుగా ఉన్నారు కొంతమంది భక్తులు. వాళ్ళ ఉపదేశంలో, వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ భక్తిలో, ఆత్మీయతలో, పరలోకాకర్షణలో వాళ్ళున్న విధానాన్ని చూసి మనం కూడా ఆ వెలుగులో నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు ముందుండి మనకు మాదిరి చూపించిన వాళ్ళంతా ఎవరు? వెలుగుతున్నటువంటి వ్యక్తులు, వెలిగినటువంటి వ్యక్తులు, దేవుని చేత వెలిగించబడి తేజరిల్లినటువంటి వ్యక్తులు. దేవుడు ఈరోజు మనందరితో వాగ్దాన రూపంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీకు వెలుగు వచ్చింది అనే మాట మాట్లాడుతున్నాడు. దీన్ని నువ్వు నమ్మితే స్వతంత్రించుకుంటావు. నీకు వెలుగు వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు వచ్చింది అంటే తడవలాడావో చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఇక నీకు అంధకారం ఉండదు, నీకు వెలుగు వచ్చింది. ఇక నువ్వు కూర్చున్న స్థానే కూర్చోకూడదు, నువ్వు లేవాలి. లేచి ఏం చేయాలి? ఒక వెలుగు వెలగాలి, తేజరిల్లాలి. నీ వెలుగులో అనేకులు తమ జీవితాలను దిద్దుకోవాలి.